వాషింగ్టన్లోని వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో వెనెజువేలా విపక్ష నేత మరియా మచాడో సమావేశమయ్యారు. ఇక సుమారు 2.5 గంటల పాటు ఈ భేటీ సాగింది. అనంతరం తమ స్వేచ్ఛ కోసం ట్రంప్ చూపిన అసమాన నిబద్ధతకు గుర్తింపుగా ఈ నోబెల్ పథకాన్ని ఆయనకు అందించినట్లు ఆమె ప్రకటించారు. అయితే ట్రంప్ ఈ పథకాన్ని భౌతికంగా స్వీకరించారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. ఇక ఈ పరిణామంపై నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ స్పందించింది. బహుమతి పథకాన్ని ఒకరి నుంచి మరొకరు తీసుకోవచ్చని, కానీ నోబెల్ గ్రహీత హోదాను మాత్రం బదిలీ చేయడం, పంచుకోవడం లేదా రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. వాషింగ్టన్లోని వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో వెనెజువేలా విపక్ష నేత మరియా మచాడో సమావేశమయ్యారు. ఇక సుమారు 2.5 గంటల పాటు ఈ భేటీ సాగింది. అనంతరం తమ స్వేచ్ఛ కోసం ట్రంప్ చూపిన అసమాన నిబద్ధతకు గుర్తింపుగా ఈ నోబెల్ పథకాన్ని ఆయనకు అందించినట్లు ఆమె ప్రకటించారు. అయితే ట్రంప్ ఈ పథకాన్ని భౌతికంగా స్వీకరించారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. ఇక ఈ పరిణామంపై నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ స్పందించింది. బహుమతి పథకాన్ని ఒకరి నుంచి మరొకరు తీసుకోవచ్చని, కానీ నోబెల్ గ్రహీత హోదాను మాత్రం బదిలీ చేయడం కానీ అలాగే పంచుకోవడము లేదా రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.